హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీసర్ లెవెల్లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వీడియో అయితే చేశాను. ముందుగా ఆ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ప్రతిదీ అయితే మీకు తెలియకపోతే వీడియో అయితే చూడండి. ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో చేశాను. ఈ యొక్క నోటిఫికేషన్ కనుక ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దీనికి సంబంధించినటువంటి కోచింగ్ కావాలంటే మన యొక్క యూఎఫ్జీ యాప్ లో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అయితే ఉండడం జరిగింది. సో కోర్స్ కావాలనుకున్న వారైతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకైతే తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. ఏ టైం అయినా ఎన్నిసార్లు అయినా క్లాసెస్ అయితే వినొచ్చు. హెచ్డి క్వాలిటీస్ లో అయితే ఉంటాయి అనమాట. మీకు క్లాసెస్ అన్ని రెడీగా ఉంటాయి. తొందరగా కంప్లీట్ చేసుకుని రివిజన్ కూడా అయితే చేసుకోవచ్చు. మీకు క్లాసెస్ తో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ అయితే వస్తాయి అనమాట. సో ఇంకెందుకు కాలేసి ఇప్పుడే కోర్స్ అయితే తీసుకోండి. అప్లికేషన్ చేసిన తర్వాత వెంటనే సో అప్లికేషన్ కూడా మనం ఒక మొబైల్లోనే చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడ మిస్టేక్ అయితే చేయకండి. అడ్మిట్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా. ముందుగా ఫ్రెండ్స్, మీరు ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లేటెస్ట్ జాబ్స్ అన్ని కూడా అయితే ఇక్కడైతే ఉంటాయి. మనకి టెరిటోరియల్ ఆర్మీది కావాలి కాబట్టి టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే వెబ్సైట్కి అయితే వచ్చేసాను. చెప్పాను కదా, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసానని. సో మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఇక్కడ ముందుగా వచ్చేసి మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. అండ్ 20 జూలైకి అయితే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆగస్టు 19th వరకు అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ వచ్చేసి 26th సెప్టెంబర్కి అయితే ఎగ్జామినేషన్ ఉండడం జరిగింది. మీరు యూఎఫ్జీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే క్లాసెస్ అయితే వినొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ చూడొచ్చు. మనకి 19th ఆగస్టు 2021 వరకు స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా కానీ అక్కడ వరకు అయితే చెక్ చేసుకోవాలి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలన్నమాట. డిగ్రీ కానీ బీటెక్ చేసిన వారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేసినాను అఫీషియల్ వెబ్సైట్కి అయితే. ఇక్కడి నుంచి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అవుతుంది అనమాట. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది సరే, కింద క్లిక్ చేశాను. తొందరగా అయిపోతుంది మనకి. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళొచ్చు మీకు. ఓకేనా? అండ్ డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి త్వరగా అవుతుంది అనమాట. సో వచ్చేసాం మనకి ఇక్కడికి. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామనంటే ముందుగా రైట్ సైడ్ 3 డాట్స్ అయితే ఉన్నాయి చూసారా. సో 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత కింద కెరీర్ అని ఉంటుంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. కింద వచ్చేసి జాయిన్ యాజ్ యాన్ ఆఫీసర్ అని ఉంటుంది చూసారా, అది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంటుంది అండ్ రిజిస్టర్ ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఇక్కడ చూసినట్లయితే నేను ఏం చేస్తానంటే ముందుగా ఒకవేళ లాగిన్ అయ్యానుకోండి, నాకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి మెయిల్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేసాను నేను. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్టర్ మీద క్లిక్ చేశాను. కొత్త వాళ్ళకి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేశాను. ఇక్కడ నేమ్ అడుగుతుంది. మన నేమ్ అయితే ఇచ్చేయాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ మన 10th మెమోలో ఎలా ఉందో అలా ఇది ఇవ్వాలి. ఇక్కడ మిస్టేక్ అయితే చేయకూడదు. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట. మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి, అది కరెంట్ వర్కింగ్ అయ్యేది అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద పాస్వర్డ్ అని చూసారా, పాస్వర్డ్ అయితే చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది అది స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోండి మీరు. అంటే అది డిఫాల్ట్గా స్ట్రాంగ్ పాస్వర్డ్ అని వస్తుంది, అది పెట్టేసుకున్నా బెటరే. ఓకేనా? సో నేనైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ అనమాట. సేమ్ అదే పాస్వర్డ్ కింద ఎంటర్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా? సో మీకు ఏమంటే ఇలా అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా? సో నేను పాస్వర్డ్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కొద్దిమందికి ఇలా అయితే వస్తుంది అనమాట. అయినా కానీ ప్రాబ్లం ఏం కాదు, మీరేం దిగులు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ కింద లాగిన్ అయితే ఆప్షన్ ఉంటుంది చూసారా. సో లాగిన్ అయ్యి సేమ్ ఇందాక మీరు పెట్టుకున్న పాస్వర్డ్ కానీ మీ మెయిల్ ఐడితో కానీ లాగిన్ అవ్వచ్చు. ఇలా వస్తుంది కానీ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినట్టే దాని మీనింగ్. ఓకేనా? అండ్ యూనిక్గా వాల్యూస్ ఎంటర్ చేయమని వస్తుంది కానీ దాన్ని పట్టించుకోవద్దు మీరు ఇక. ఓకేనా? వెళ్ళి లాగిన్ అవ్వడమే డైరెక్ట్, ఏదైతే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు కదా దానితోటి. ఓకే, చూడండి ఇక్కడ నేనైతే లాగిన్ అయితే అవుతున్నాను. సో మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో సో దాంతో అయితే లాగిన్ అయ్యాను. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది చూసారా, సైన్ ఇన్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. ఓకేనా? సో క్లిక్ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ ఫామ్ ఫర్ PIB 2021 అని వచ్చింది చూడండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంటాయి అనమాట. స్టెప్ 1లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఎస్ ఆర్ నో ఆప్షన్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఏం చేస్తుంటే డిఫాల్ట్గా చూసినట్లయితే మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో జూలై 17th వచ్చింది నోటిఫికేషన్ ఇది అయితే చెప్తుంది. అండ్ ఇక్కడైతే ఎస్ అని క్లిక్ చేయండి రైట్ సైడ్లో. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత కింద క్యాండిడేట్ నేమ్ ఇందాక మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నాం కదా, అవి డిఫాల్ట్గా అయితే కొన్ని అయితే వస్తాయి అనమాట. మనం ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. రిక్వైర్డ్గా స్టార్ మార్క్, రెడ్ స్టార్ మార్క్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ
డాడీ అంటే ఫాదర్ నేమ్ అడుగుతుంది. సో ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. సో యాజ్ ఇట్ ఈజ్ మీ 10th మెమోలో ఎలా ఉందో అలా ఇవ్వాలి. అండ్ కింద వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఫోటో అనేది కూడా 100 KB మిడిల్ అంటే కింద అయితే ఉండాలి. ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సిగ్నేచర్ కూడా అంతే, మనకి 100 KB బిలో అయితే ఉండాలి. సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈజీ ఉంటుంది ప్రాసెస్ అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. హౌస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇక్కడ. అండ్ ప్రాపర్గా కరెక్ట్గా నిదానంగా అప్లికేషన్ చేసుకోండి. హౌస్ నెంబర్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి మీ కింద స్ట్రీట్ ఏమైనా ఉంటే అది ఇచ్చేసేయండి. లేదంటే నాకు విలేజ్ కాబట్టి విలేజ్ అయితే ఇచ్చేస్తున్నాను. విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇది కూడా ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా ఇచ్చేయండి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం కాకుండా. ఓకేనా. ఎంటర్ చేశాను. తర్వాతకి పోస్ట్ అడుగుతుంది. మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది మీ పోస్ట్ అయితే ఇవ్వండి అనమాట. సో నేను ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాతకి కింద తహసీల్దార్ అంటుంది, అంటే మీ మండల్ అనమాట. మండల్ ఏంటిదో అక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాతకి పిన్ కోడ్ అడుగుతుంది. తర్వాతకి స్టేట్ అడుగుతుంది. అవన్నీ కూడా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ క్యాండిడేట్ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే మళ్ళీ అడుగుతుంది అనమాట. సో ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ ఇవి అడుగుతుంది. అది కూడా అయితే ఇచ్చేసేయండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే అడ్రస్ అయితే అదే యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసేయండి అనమాట. ఓకేనా. మళ్ళీ మిస్టేక్ అయితే చేసుకోకుండా మీకు ఏదైనా పోస్ట్ రావాలన్నా కానీ కాలప్ లెటర్ రావాలి కానీ వాటికి వస్తాయి. ఓకే. సో మనకి ఆన్లైన్లోనే అవుతుంది. ఒకవేళ ఏమన్నా పంపించాలంటే పంపిస్తారన్నమాట ఆఫ్లైన్లో వాళ్ళు. ఓకేనా. సో డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ కూడా యూజ్ అవుతుంది అది. ఓకేనా. సో ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేశారనుకోండి, మీ మొబైల్ నెంబర్ కానీ నేమ్ కానీ ఇవన్నీ అయితే వస్తాయి. ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి మీరు ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతుందో అదైతే ఎంటర్ చేయండి. నాది నేనైతే ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏముంది అది ఎంటర్ చేయండి. కోడ్ అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే రెడ్ మార్క్ లేదు కాబట్టి నేనేం ఎంటర్ చేయలేదు. నేమ్ ఆఫ్ కిన్ అడుగుతుంది, అంటే మీ బంధువులు రిలేషన్లో ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మా ఫాదర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్గా మనము ఏమంటారు నామినీ టైప్లో ఇది. ఓకేనా. సో నేను ఫాదర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫాదర్ నేమ్ అడుగుతుంది. నేమ్ అయితే ఎంటర్ చేయండి. రిక్వైర్డ్ అనమాట, ఇది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సింది. రెడ్ మార్క్ ఉంది కాబట్టి, స్టార్ రెడ్ మార్క్ ఉంది కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి, లేదంటే లేదు. మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఓకేనా. నేను ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ చూసారా, సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ కింద. ఓకేనా. అవన్నీ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత కింద సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది చూడండి. ఓకేనా. అది క్లిక్ చేస్తున్నాను. ఇలా సేవ్ అండ్ కంటిన్యూ చేయగానే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ స్టెప్లో మనకైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మనకి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఇయర్ మీద క్లిక్ చేయండి. ఇయర్ మీద క్లిక్ చేసిన తర్వాతకి మీ ఇయర్ అయితే చూస్ చేసుకోండి. చేసుకున్న తర్వాతకి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th మెమోలో యాజ్ ఇట్ ఈస్కి ఎలా ఉందో అలా ఇవ్వాలన్నమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మంత్ అయితే ఇచ్చేసేయండి. మంత్ ఇచ్చేసిన తర్వాతకి డేట్ ఏ రోజు అవుతుందో ఆ రోజు డేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కింద జెండర్ వచ్చేసి మెయిల్ అని పెట్టేసాను. తర్వాత ఇక్కడ నెవర్ మ్యారీడ్ అని అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టండి, నెవర్ మ్యారీడ్ అయితే నెవర్ మ్యారీడ్ పెట్టండి. ఓకేనా. మ్యారీడ్ కాకపోతే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేటర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ స్ట్రీమ్ అంటే సైన్సా ఆర్ట్సా ఇంజనీరింగ్ అడుగుతుంది. నేను సైన్స్ అని పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ ఏమడుగుతుందంటే మీరు గెయిన్ఫుల్ అంటే ఇన్కమ్ వస్తుందంటే ఎస్ అని పెట్టేశాను. ఎస్ అని పెట్టేసిన తర్వాతకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏం కాలే. నో అని పెట్టేసి ఏమొచ్చింది తెలుసా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేసి బ్యాక్ మొత్తం పోయింది. అందుకే బ్యాక్ వెళ్ళిపోయింది మొత్తం కూడా, క్యాన్సిల్ అయిపోతుంది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని. అందుకే ఎస్ అని పెట్టేశాను. తర్వాత ఇక్కడ చూడండి ఏ ఎంప్లాయ్ అంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అని పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా. సెల్ఫ్ ఎంప్లాయ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుందని అడిగారు. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి నేను 2,50,000 అని పెట్టేశాను యాన్యువల్గా మొత్తం 1 ఇయర్కి కలిపి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ నెంబర్ అనమాట, అంటే పాన్ కార్డు నెంబర్ ఇది. ఓకేనా. సో అది మనకి ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇవి ఒక సెక్యూర్ అనమాట ఇదంతా కూడా, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. పాన్ కార్డు నెంబర్ అడుగుతుంది, అది ఇచ్చేసాను. మీరు ఏం చేస్తారంటే అది చెప్పేసాను, ఆన్లైన్ కోచింగ్ అని పెట్టేశాను నేను. ఓకేనా. సో మనం ఈ జాబ్లో కోచింగ్ ఇస్తాం కాబట్టి ఆన్లైన్ కోచింగ్ అని పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఎక్కడ అని అడుగుతుంది. నా యొక్క అడ్రస్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. మీరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో అదైతే ఇచ్చేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద నేషనాలిటీ అని ఉంది కదా, సో అక్కడ వచ్చేసి ఇండియన్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి సిటిజన్షిప్ వచ్చేసి అడుగుతుంది, ఇండియా అని పెట్టేసేయండి. కింద వచ్చేసి రిలీజియన్ దగ్గర హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అని టైప్ చేయండి. ఓకేనా. అండ్ క్లిక్ చేసిన తర్వాత కింద పక్కనే సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాతకి మనం వెంటనే థర్డ్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ 1కి 2 సార్లు అయితే చూసుకోండి, ప్రతిదీ కూడా 1కి 2 సార్లు చూసుకోండి, ఎక్కడ మిస్టేక్ అనేది లేకుండా. ఓకేనా. సో అది చూడండి. థర్డ్ స్టెప్కి అయితే వచ్చేస్తాం మనం ఫైనల్గా. ఈ థర్డ్ స్టెప్లో మనకి ఇంపార్టెంట్ ఉంటాయి చూడండి. ఇక్కడ మన ఎన్సీసీ ఉందా, లేదంటే మీరు ఆల్రెడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశారంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో అని పెట్టేసేయండి. నేనైతే నో అని పెట్టేసినాను. ఎస్ అని పెడితే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట, నో అని పెట్టేసాను అనమాట. అందుకని గమనించాలి మీరు.
మీరు ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా. ఓకేనా, నో అని పెట్టేస్తే నాకు కావాల్సిన ఆప్షన్స్ అయితే వస్తాయి. ఎస్ అని పెడితే నాకు సంబంధించిన అయితే ఉండవు అనమాట. ఓకే, మీరు అది గమనించండి. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నో అని పెట్టేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏమడిగిందంటే ఇప్పటివరకు మీరు ఏమైనా టీఏకి సంబంధించినటువంటిది ఏమైనా ఆఫీసర్లలో ట్రై చేశారంటే ఎస్ నేను ట్రై చేశాను. ఎన్నిసార్లు ట్రై చేశానంటే 1 టైం ట్రై చేశాను అనేసి 1 టైం అనేది టైప్ చేశాను. ఒకవేళ ట్రై చేయకపోతే నో అని పెట్టేసేయండి. ఓకేనా, నో అని పెట్టేస్తాను. నేను ఇక్కడ 1 టైం కాబట్టి 1 టైం అని టైప్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అక్కడ 1 టైమ్ 2 టైం అనేది ఒక ఆప్షనల్ అయితే రాలేదు కాబట్టి నేను టైప్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆల్రెడీ మేడ్ ఇన్ అని వస్తుంది. ఎస్ఎస్బీలు ఏమైనా అటెంప్ట్ చేస్తారంటే లేదు, నేను చేయలేకపోతే నో అని పెట్టేసండి, చేస్తే ఎస్ అని పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ సెంటర్ చూస్ చేసుకోమంటుంది చూసారా. సెంటర్ మీకు హైదరాబాద్ ఉంటుంది. తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి హైదరాబాద్ ఒక్కటే సెంటర్ అనమాట. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి మనకి ప్లీజ్ ఆన్సర్ ఇన్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏమేమి అడుగుతుందంటే మీరు ఒకవేళ పోలీస్ అన్ని నో అని పెట్టేసండి, ఏది ఎస్ అని పెట్టకండి. మీరు ఒకవేళ పోలీస్ స్టేషన్లో మీ పైన ఏమైనా కేసు ఉందా, మీరేమైనా ఏదైనా ఎగ్జామినేషన్లో డిబార్ అయ్యారా, లేకపోతే మీరు ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా కేసు పడిందా, మీకు సివిల్ కేసా క్రిమినల్ కేసా, ఇటువంటి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో అన్నీ నో అని పెట్టేసండి. పెట్టిన తర్వాతకి పైకి స్క్రోల్ చేయండి కొంచెం. ఓకేనా, మీరు అన్నీ చూసుకోండి, 1-2 సార్లు చూసుకోండి. చూసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ ఉంది సార్, అది క్లిక్ చేయండి. ఓకే, మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది, ఒకసారికి 2 సార్లు చెక్ చేసుకోండి అని చెప్పారు. పేమెంట్ అనేది ప్రొసీడ్ అవుతుంది, ఈ తర్వాత పేమెంట్ అనేది కట్టుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా, సో ఓకే అని క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరికి 200 రూపీస్ ఉంది పేమెంట్ అనేది, 200 అనేది ఉంది. ఓకే, సో కంటిన్యూ చేసిన తర్వాతకి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసింది. మీ డీటెయిల్స్ అన్నీ అయితే చెక్ చేసుకోండి ఒకసారి సార్, ఒకటికి అనమాట. ఓకే, మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు టాప్ స్క్రోల్ చేయండి. ఓకేనా, టాప్ స్క్రోల్ చేసిన తర్వాతకి పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది, చూడండి నేను చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది సరే, దాన్ని క్లిక్ చేశాను. అంటే మనం ఇంతవరకు మనం ఎన్నిసార్లు పేమెంట్ చేసాము, ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయింది, ఇంకా సక్సెస్ అయిందా లేదా అనేది కూడా మనం పేమెంట్ చేయడానికి కూడా ఇక్కడ నుంచే చెక్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇది క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ చూసినట్లయితే నాకైతే కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయిపోయిందండి. యూ హ్యావ్ నాట్ అటెంప్ట్ ఎనీ పేమెంట్ అని వచ్చింది, ఇప్పటివరకు పేమెంట్ ఏం చేయలేదు. ఓకే అని వచ్చింది ఇక్కడ అయితే ప్రస్తుతానికి. అయితే నేను ఏం చేశానంటే క్లిక్ హియర్ టు పే 200 రూపీస్ అని వచ్చింది అనమాట. అది చేసిన తర్వాతకి నేను ఏం చేశానంటే మనం దేనితో అయితే ఆన్లైన్ బ్యాంకింగ్ అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా దేనితో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను, తర్వాతకి ఓటీపీ అయితే ఎంటర్ చేసుకున్నాను అనమాట. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత నాకు 200 రూపీస్ అయితే వచ్చింది, పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు నా సెక్యూరిటీ కోసం అయితే కొంచెం కట్ చేశాను. సో కాబట్టి 200 రూపీస్ అయిపోయిన తర్వాతకి వెంటనే ఒక 5 సెకండ్స్ అక్కడ వెయిట్ చేయాలంట. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వితిన్ 5 సెకండ్స్ యూ విల్ బీ రీడైరెక్ట్ వితిన్ 5 సెకండ్స్. అంటే నువ్వు అక్కడ ఏం రిఫ్రెష్ చేయకూడదు, ఏం చేయకూడదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అదే పేమెంట్ అవ్వగానే వచ్చిన తర్వాత డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది సారా, డౌన్లోడ్ పీడిఎఫ్ అయితే క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో మీరు ఇదంతా కూడా చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, మీ ఫోటో సిగ్నేచర్ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అనమాట డిఫాల్ట్గా. సో డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వచ్చినా కానీ నేనే చెప్తాను మళ్ళీ మీకు. ఓకే, మన యొక్క ఛానల్లోనే చెప్తాను. సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే పేమెంట్ స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట, మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుని అప్లికేషన్ ప్రాసెస్ అయితే యాజ్ ఇట్ ఈజ్. ఇది మీరు ఇంకా మన యొక్క యూఎఫ్ జాబ్లో కోర్సు తీసుకోవాలనుకుంటే 100% తీసుకోండి. కోర్సు తీసుకోవాలనుకుంటే కాదు, ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి, చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మొత్తం ప్రాసెస్ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో మీకు లాగిన్ అయ్యే దగ్గర మీకు ఏంటంటే కరెక్ట్ గా యూనిక్ గా అయితే ఎంటర్ చేయమని చెప్తుంది, ఒక మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ. సో అటువంటి టైంలో ఏంటంటే ఆల్రెడీ అయిపోతుంది అది. సో మనం లాగిన్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ లాగిన్ అని క్లిక్ చేస్తే మన ఇక్కడ డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. సో లాగిన్ అయితే సరిపోతుంది అనమాట. సో అంతే, సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా, జస్ట్ ఈజీ సింపుల్ గా అయిపోతుంది. మన ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే అదొకటే కొంచెం రెడీగా పెట్టేసుకుంటే ఓకేనా, అంతా మించి ఇంకేం అడిషనల్ గా అయితే అడగట్లేదు. ఓకేనా, ఇది ప్రాసెస్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, సో అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకేనా, అలాగే ఈ జాబ్ లో కోర్స్ కూడా తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.